చాలా టేస్టీగా చాలా సింపుల్గా రెస్టారెంట్ స్టైల్లో ఉండే పాలక్ పన్నీర్ ఇంట్లోనే చాలా సులువుగా చేసుకోవచ్చు. స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టి వాటర్ వేసుకోవాలి. వాటర్ బాగా వేడైన తర్వాత శుభ్రం చేసిన పాలకూర ఆకులను వేసుకుని ఒక 5-10 నిమిషాలు ఉడికించుకోవాలి. ఎక్కువ ఉడికించుకొని అవసరం లేదు, కొద్దిగా ఉడికించుకుంటే సరిపోతుంది. ఇలా ఉడికిన తర్వాత వాటర్లో నుంచి ఆకులన్నీ కూడా తీసేసి మిక్సీ వేసి పేస్ట్ లాగా చేసి పక్కన పెట్టేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడైన తర్వాత ఒక బిర్యానీ ఆకు, ఒక 2-3 లవంగాలు వేసుకుని కొద్దిగా తురిమిన అల్లాన్ని వేసుకోవాలి. అలానే కొద్దిగా తురిమిన వెల్లుల్లి కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మొత్తం ఫ్రై అయిన తర్వాత ఒక పచ్చిమిర్చి ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 1 ఉల్లిపాయ ముక్కలుగా కట్ చేసి వేసేసుకోవాలి. కొంచెం బాగా ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా కసూరి మేతిని వేసుకోవాలి. చూడండి, చక్కగా మనకి ఆనియన్ అన్నీ కూడా బాగా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులో కొంచెం కసూరి మేతిని వేసుకోవాలి. ఈ కసూరి మేతి వేస్తే మనకి పన్నీర్ చాలా టేస్టీగా ఉంటుంది. అంతేకాకుండా మంచి ఫ్లేవర్ వచ్చి చాలా చాలా బాగుంటుంది. ఒకసారి మొత్తం ఫ్రై చేసిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకోవాలి. అలానే 1 స్పూన్ ధనియాల పొడి వేసుకుని 1 స్పూన్ కారాన్ని వేసుకోండి. కారం ఎక్కువగా పట్టదు. ఇలా వేసి మొత్తం అంతా కూడా ఒకసారి కలిపేసుకోవాలి. ఇలా మొత్తం కలిపిన తర్వాత ఒక చిన్న టమాటో తీసుకుని ముక్కలుగా కట్ చేసి వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా వేసేసుకోవాలి. ఇలా సాల్ట్ కూడా వేసుకుని కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కొంచెం వాటర్ని వేసుకుని టమాటా అంతా కూడా మెత్తగా అయ్యే వరకు బాగా కలుపుకొని ఉడికించుకోవాలి. చూడండి, మనకి టమాటా అంతా కూడా బాగా మెత్తగా అయిపోయింది. ఇలా అయ్యే వరకు ఉడికించుకున్న తర్వాత ఇంకొంచెం వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఒకసారి మొత్తం అంతా కూడా బాగా కలిపి ముందే మిక్సీ పట్టిన పాలకూర పేస్ట్ అంతా కూడా ఇందులో వేసేసుకోవాలి. ఇలా పాలకూర అంతా వేసిన తర్వాత ఒకసారి మొత్తం అంతా కూడా కలిపేసి కొద్దిగా పాలకూర ఆకులను తీసుకుని సన్నగా కట్ చేసి ఇందులో వేసేసుకోవాలి. ఎక్కువగా వేసుకోకూడదు. కొద్దిగా 1-2 పాలకూర ఆకులు తీసుకుని సన్నగా కట్ చేసి పైన వేసేసుకుని ఒకసారి మొత్తం కలిపి ఒక 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. ఇంకొంచెం వాటర్ని అడ్జస్ట్ చేసుకుని మొత్తం బాగా కలిపి ఒక 10 నిమిషాలు ఉడికిన తర్వాత పన్నీర్ ముక్కల్ని వేసేసుకోవాలి. మీరు పన్నీర్ ముక్కలు వేయించి వేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా ఇలా కూడా వేసేసుకోవచ్చు. ఎలా వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఇలా పన్నీర్ అంతా కూడా వేసిన తర్వాత ఒకసారి మొత్తం కలుపుకొని ఒక 10 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. చూడండి, చక్కగా మనకి పాలకూర ఉడికింది, అలాగే పన్నీర్ కూడా బాగా ఉడికాయి. ఇప్పుడు ఇందులోనే మీరు సాల్ట్ చూసుకుని టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవచ్చు. సరిపోతే అలానే ఉంచేసుకోండి. కొద్దిగా జాజికాయ పొడి వేసుకోండి. జాజికాయ పొడి మాత్రం మర్చిపోకండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. జాజికాయ పొడి వేస్తేనే మనకి ఆ ఫ్లేవర్, ఆ టేస్ట్ కూడా బాగా వస్తుంది. ఇప్పుడు ఇదంతా కూడా బాగా కలుపుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇలా 5 నిమిషాలు ఉడికిన తర్వాత పాల మీద ఉన్న మేగడ తీసుకుని క్రీమ్ లాగా చేసి పైన వేసేసుకుని మొత్తం కలిపేసుకోవాలి. చూడండి, ఇలా మొత్తం అంతా కూడా కలుపుకోవాలి. మనకి ఈ క్రీమ్ వల్ల, ఇంకా మనం వేసిన కసూరి మేతి, ఇంకా జాజికాయ పొడి ఇవన్నీ వేస్తేనే మనకి పాలక్ పన్నీర్ అనేది ఎక్కువ టేస్ట్ వస్తుందన్నమాట. ఇలా వేసి మొత్తం కలిపిన తర్వాత ఒక 5 నిమిషాలు మూత పెట్టి లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. చూడండి, చక్కగా మనకి మొత్తం పన్నీర్ అంతా కూడా రెడీ అయిపోయింది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మనకి రోటీ రైస్లో కూడా చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.